ఈ రంగనాథ స్వామి ఆలయం యొక్క చైర్మన్ మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్కారం. జై శ్రీమన్నారాయణ. అంటే మనం తిరుపతిలో చూస్తూ ఉంటాము ఎక్కువగా ఇట్లాంటి ఆలయాలు అనేది, ఇక్కడ నిర్మించడానికి ఏంటి అసలు ఒక కథ ఏమైనా ఉందా? స్వామివారు ఏమైనా వచ్చి కళ్ళలోకి వచ్చి చెప్పారా ఎట్లా? ఇది చారిత్రాత్మకమైన శ్రీ రంగనాథ స్వామి దేవాలయం. దీన్ని మన మూసి అంటే ముచ్చుకుందా నది అంటారు. దాని ఒడ్డున ఉండే ఈ దేవాలయం యొక్క విశిష్టత ఏంటంటే 400 సంవత్సరాల క్రితం ఈ మూల విరాట్టు ఇక్కడ కోనేరు ఉంది. కోనేరులో అప్పుడున్న పీఠాధిపతులంతా వానమామలై జిఎస్ స్వాములంతా ఇక్కడికి వచ్చి ఆశ్రమంలో ఉండేవాళ్ళు. వారికి కనబడి ఒక మూర్తి ఉద్భవించింది. వారు తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు. వారు దీని మాకు మూలపీఠం వానమామలయ్య వారు. అప్పటి నుంచి జిఎస్ స్వాములు వచ్చి ఇక్కడ విడిది చేసేవాళ్ళు. హైదరాబాద్ నగరంలో ఎక్కడున్నా వచ్చి ఇక్కడ ఉండేవాళ్ళు. అప్పటి నుంచి అది జియర్ స్వామి ఉండదు కాబట్టి జియాగూడ పోయి జియర్గూడెం పోయి జియాగూడ అయింది. ప్రొనౌన్సియేషన్స్ అట్లా చెప్పి జియాగూడెం అయిపోయింది. ఇది 400 సంవత్సరాల దేవాలయం. రంగనాథ స్వామి, శ్రీదేవి, భూదేవి, లక్ష్మీదేవి, ఆంజనేయ స్వామి వీళ్ళందరూ ఇక్కడ వెంచేసి ఉన్నారు. దీని విశిష్టత ఏంటంటే కోనేరు మీద దేవాలయం ఉన్నది. దీని విశిష్టత అంటే కింద కోనేరు ఉంది. ఇదంతా కోనేరే. దీనిపైన ఇది 400 కొంచెం కొద్దిగా అభివృద్ధి చెందుతూ గత 2 సంవత్సరాల నుంచి దాదాపుగా 2-3 కోట్ల రూపాయలు వెచ్చించి దీన్ని పునర్నిర్మాణం చేయిస్తున్నాము. దీనికి మేము 160 సంవత్సరాల వంశపారంపరంగా మేమే దీనికి అర్చకత్వం వహిస్తున్నాను. దీని మొదలు శృంగారం తిరువెంగళాచార్యులు ఉండే, తర్వాత నరసింహాచార్యులు, శ్రీనివాసాచార్యులు, తిరువెంగళాచార్యులు. మాకు ఇప్పుడు ఇక్కడ దేవాలయాన్ని శ్రీ శేషాచారి, బద్రీనాథాచార్యులు, మన రంగనాథ్ ఇక్కడ అర్చకత్వం ఉంది. ప్రతినిధిగా దీన్ని దేవాలయాన్ని దినాభివృద్ధి ఉంటుంది. అంటే ఆ బావి కూడా అప్పటి నుంచే ఉంది. ఇది అంతకు ముందు నుంచే ఉంది. ఫస్ట్ బావే ఉంది, తర్వాత నిర్మాణం అయింది. అంటే మొదలు బావి. వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు ఎప్పుడు ఈ యొక్క దేవాలయం యొక్క విశిష్టత ఏంటంటే గత 15-20 సంవత్సరాల నుంచి వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత ఏర్పడ్డది. ఏంటంటే వైకుంఠ ఏకాదశి అంటే జీరగూడెంలో రంగనాయకులకు అలంకారం ప్రసిద్ధి. ఈ అలంకారానికి వివిధ దేశాల నుంచి పుష్పాలు తీసుకొచ్చి అలంకరిస్తుంటాము. తెల్లవారుజామున 2:30కు మూలవర్లకు అభిషేకము, 5ంటికి స్వామివారి దర్శనము, ద్వార దర్శనం. అట్లా నిరంతరంగా దాదాపుగా ఆ రోజు 1:30, 31, 3 రోజులు కలిపి నేను దాదాపుగా 3 లక్షల మంది వస్తారని ఏర్పాటు చేస్తున్నాం. దాదాపుగా ఈ దేవాలయానికి అందరూ రాజకీయ నాయకులు అందరూ వచ్చి దర్శనం చేసుకున్న వాళ్ళే. అయితే ఈ దేవాలయానికి వచ్చినది ఏదైనా మనస్సులో మనం అనుకుంటే తప్పకుండా అది సంకల్పం నెరవేరుతుంది ఒక నమ్మకం ఈ దేవాలయాన్ని. అదొక అంటే ఈ ఆలయంలో నేను గమనించింది గోదాదేవి జరుగుతున్నది. మనకి ధనుర్మాసంలో తిరుప్పావై కూడా ఉంటాయి, పాసురాలు అవి కూడా చదువుతాం. తప్పకుండా ఉదయం 4 గంటల నుంచే స్టార్ట్ అవుతామా. దాదాపుగా ఇక్కడ జనాలు అందరూ వస్తారు. అంటే స్వామివారికి శుక్రవారం అమ్మవారికి అభిషేకం చేస్తారు. ఇంకా ప్రత్యేక పూజలు ఏముంటాయి? బ్రహ్మోత్సవాలు ఉంటాయి, పవిత్రోత్సవాలు ఉంటాయి, అన్ని యథావిధిగా జరుగుతుంటాయి. ఆ బ్రహ్మోత్సవాల భాగంగా రథము ఊరేగింపు ఇక్కడి నుంచి దాదాపు 3 కిలోమీటర్ల వరకు పోయి వస్తుంది. లక్షలాది మంది జనం వస్తారు. ఇది జియర్గూడెంలో పాత దేవాలయం అంటే ఇదే. చాలా మంచి విషయాలు చెప్పారండి. నమస్కారం. సో అవండి ఆలయం యొక్క విశిష్టత మనకి తెలిసింది కొంతే గాని వారు దగ్గరుండి చేస్తూ ఉన్నారు. మరి ఈ ఏర్పాట్లన్నీ కూడా మనం చూసుకోవచ్చు. ఎంతో ఘనంగా అత్యంత ఏర్పాట్లు చేస్తున్నారు వైకుంఠ ఏకాదశికి. అట్లాగే ఇది ధనుర్మాసం తిరుప్పావై జరుగుతుంది. ముఖ్యంగా గోదాదేవి పాసురాలు అనేవి చాలా ప్రాముఖ్యతని సంతరించుకున్నాయి. అవి కూడా ఈ ఆలయంలో నిత్యం జరుగుతూ ఉంటాయి అన్నమాట. చాలా మంచి విషయాలు చెప్పారు. నమస్కారం.